రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవేవి అసలు కేసీఆర్ ప్రభుత్వం కానీ కేటీఆర్ గారు చేసింది ఏం లేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప వీళ్ళు అన్న వాళ్ళు చేసిరా చేయలేదా మీకు తెలుసు, మన కెమెరామాన్కి తెలుసు. కెమెరామెన్ వాళ్ళ నాన్నకు నంబర్ తీసుకొని ఫోన్ చేద్దాం. మీరు ఏ ఊరుతామ్మా? వికారాబాద్ డిస్ట్రిక్ట్ నంబర్ ఇవ్వాలి, నాన్నకు ఫోన్ చేద్దాం, అడుగుదాం 2000 పింఛను 4000 అయిందా అని అడుగుదాం, బిడ్డకు స్కూటీ వచ్చిందా అని అడుగుదాం. రేవంత్ రెడ్డి ఇస్తున్నది తులం బంగారం వచ్చిందా బిడ్డకు షాదీ ముబారక్ తోని, కళ్యాణ లక్ష్మితో అడుగుదాం. రైతు బంధు పడ్డదా అని అడుగుదాం. రైతు రుణమాఫీ అయిందా అని అడుగుదాం. ఆయన అయిందంటే జీవితంలో రాజకీయంగా నుంచి వెళ్ళిపోతా. లేదు మీ నాన్న నంబర్ ఇవ్వండి, మీ నాన్న కూడా అడుగుతాం. అవ్వకి ఇత్తా బాబుకి ఇత్తా అన్నాడు. రాము వల్ల అమ్మ నాన్నని అడుగుతా. మీ అమ్మ నాన్నకు కూడా అమ్మకు వచ్చింది బాబుకి వచ్చిందంటే నేను వెళ్ళిపోతా రాజకీయాల నుంచి. ఆరుమూరులో వచ్చి సిద్ధులగుట్ట ప్రమాణం చేస్తుంది, బాసార్లో సరస్వత ఎత్తివి, భువనగిరిలో పోయి యాదగిరిగుట్టలో నరసింహస్వామి మీద ఎత్తివి, అక్కడ కొండగట్టుపోయి ఆంజనేయ స్వామి మీద ఉట్టాను. ఇన్ని ఒట్లు తిన్నోడు ఉంటాడా? ఊర్లో ఒట్టు అంటే ఏంది? ఒట్టు కానీ తడిబట్టల మీద ఎక్కువ అంటే అదే లాస్ట్. అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి ఇచ్చి మీ నాన్నకు అమ్మకి చేద్దాం. కెమెరామెన్ అన్నాను అమ్మ అన్నకు నాన్న, మీరిద్దరు అమ్మ నాన్నగిన నీ పథకాలు 6 గ్యారెంటీలు 420 హామీలలో ఒక 10% వచ్చినా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ఒక బస్సు తప్ప. నేను మళ్ళీ ఇంటర్వ్యూలు చేయ, టీవీలో ముంగట మాట్లాడా, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేసుకుంటా. ఏం చేయలేదంటారు రేవంత్ రెడ్డి? అదే చెయ్యలేదంటే సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చున్న పోయే రోడ్డు కూడా మేమేసిందే, వాళ్ళ నాన్న ఆయన కొండారెడ్డిపల్లికి ఇచ్చినటువంటి రోడ్డు కూడా మేమేసిందే, డాంబర్ రోడ్లు కానీ దాని మీద. ఇవాళ రైతు బంధు కానీ వాళ్ళ ఇంట్లో కూడా రైతు బంధు వచ్చింది. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు అడుగుతా, అవును సార్ మేము అమెరికాలో ఉంటాం కానీ 7 అన్నదమ్ములు మా ఇళ్ళల్లో వచ్చిందంటారు. వాళ్ళ ఊర్లో అడుగుదాం, కొండారెడ్డిపల్లె కోదాం, నువ్వురా నేనొస్తా, వాళ్ళ తరపున రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నదమ్ములను కొలం కూర్చున్నాం అని చెప్పి పోయి ఇంటర్వ్యూ ప్రజల ఆడ పెడదాం, ప్రజా దర్బారు పెడదాం. రాత్రి ఆన్నే పట్టుకు పల్లె నిద్ర ప్రజా దర్బారు పెడదాం, ఓల్గా టీవీ ఆధ్వర్యంలో. చలో పోదాం, అడుగుదాం, వచ్చిందంటే నేను మాట్లాడడం కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు, సిలిండర్లు ఇస్తున్నారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ సరే. ఇప్పుడు మీరు చెప్పే ఇచ్చారు కావచ్చు, ఇవ్వలేదు కావచ్చు, నేను దాని గురించి మాట్లాడాను. నేను చెప్పింది ఏంది అంటున్నా, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తాను, ఇచ్చిండా? ప్రతి ఇంట్లో 2000 పింఛన్ 4000 చేస్తాను, చేసిండా? 200 పింఛన్ 2000 కేసీఆర్ చేసింది వాస్తవం కాదా? నల్లా దిప్తే నీళ్లు మిషన్ పగిలితుందా? 1,46,672 కిలోమీటర్ల వాటర్ కనెక్షన్ ఇచ్చి, పైప్ లైన్స్ ఇచ్చి నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికి ప్రతి ఊరుకు మిషన్ పడితే నీళ్ళు వస్తున్నాయి వాస్తవం కాదా? ఇది చరిత్ర చెరిగిపోదు. 1000 ట్యాంకులు కట్టి నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? 24 గంటల కరెంట్ ఇవ్వాలి. నువ్వు ఇంటర్వ్యూ ఉన్నంత చెప్పట్లా కెమెరామెన్కి అడుగు 5 సార్లు ఇది కరెంట్ పోతుంది వస్తుంది, ఆయనే సాక్ష్యం. వాళ్ళ అమ్మకు అడుగుదాం, వాళ్ళ నాన్నకు అడుగుదాం, వికారాబాద్కు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది అడుగుదామా? దమ్ముందా నీకు దమ్ముందా? ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, మేము అడిగిన దానికి చెప్పాను. అది చెప్పకుండా అది ఇచ్చారు, ఏంటంటే ఫ్రీ పిచ్చి ఇచ్చారు, పెళ్ళంకి ఇచ్చారు, మొగడి దగ్గర డబ్బులు వచ్చారు. మా అమ్మ ఫ్రీగా పోతుంది, నా మీద డబ్బులు ఛార్జ్ చేశారు. ఇట్లా ఇట్లా తింపి చారన్నది ఆటం చేసి రాయ బస్కి రాయి, అవ్వకు ఫ్రీ, బాపుకు ఛార్జ్, ఆయకి ఫ్రీ, తాతకు ఛార్జ్, పెళ్ళంకు ఫ్రీ, మొగడికి ఛార్జ్, బిడ్డకు ఫ్రీ, అల్లుడికి ఛార్జ్ డబ్బులు. ఇది ఏం చరిత్ర? దేవుళ్ళ మీద ఒట్టేద్ది, రైతు బంధు ఇవ్వకపోతే, రైతు రుణమాఫీ ఇవ్వకపోతే అన్ని విడిసపెడితే, అందరినీ కేసులు పెడుతుంది. ఏమైందిరా అంటే ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం వచ్చింది. ఇదేనా నీ ఇందిరమ్మ రాజ్యపాలన అంటున్నారు కదా సార్ వాళ్ళు. మరొక 2034 వరకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు దిగే సమస్య. 2020 అన్న చంద్రబాబు ఈ రాష్ట్రంలోనే కనబడకుండా ముళ్ళే మూట ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు సార్. ఇలా 2647 అన్నాడు సార్, సేమ్ 2547. 2020 అన్న చంద్రబాబు కనబడకుండా పోయిండు. 2047 ఫ్యూచర్ తెలంగాణ కాదు. నేను ఫ్యూచర్ తెలంగాణ దేవుడుగా, ప్రజెంట్ తెలంగాణ కనుమరుగైపోతుంది. ఆంధ్ర కనుసైగల్లో పనిచేస్తుడు, చంద్రబాబుకు భజన కొడుతుడు, ఆంధ్రోలకు భజన కొడుతుడు. మోడీ సుబానల్లా, రేవంత్ రెడ్డి మాషాల్లా, బడే బాయ్ చోటే బాయ్. ఢిల్లీలో పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, ఆంధ్రాలో పోయి చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు, మధ్యలో అప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మునుకున్నాడు. మేము ఇవన్నీ చేయలేదండి. కేసీఆర్ ఒక మొనగాడు, ఒక హీరో, ఒక ఎవర్ గ్రీన్ హీరో, ఒక సూపర్ స్టార్ తెలంగాణకు. తెలంగాణకే సూపర్ స్టార్ కేసీఆర్. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్.
ఆయన ముట్టుకుంటే 500 కేవీ సబ్ స్టేషన్ ఇట్లా మాడి మసి అయిపోతారు సార్ రామ్ గారు. నేను గొప్పలు చెప్పడం కాదు, ఇది చరిత్ర. ఇలా గల్లీ నుంచి ఢిల్లీకి మేము నీ మున్సిపల్ ఎన్నికల్లో 15 రోజుల నుంచి తిరుగుతున్నా సార్. ఏ గల్లీకో సార్ మున్సిపాలిటీలో సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటున్నారు. ఎలక్షన్స్ ఏమైనా సెలక్షన్ కేసీఆర్. తప్పైపోయింది అయ్యా, మిమ్మల్ని పోగొట్టుకొని మమ్మల్ని పట్టించుకుని వాళ్ళు లేడు. అవినీతి అవినీతి అవినీతి, మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ శాఖ మంత్రి దాకా. మా దగ్గర ఆర్మూలో ఒక పైసా వసూలు రెడ్డి అన్నాడు పీవీఆర్. వాడి నంబర్లు ఇచ్చుడు, వసూలు చేసుడు, మొరం దందలో ఒక అనుచరుడు, ఎంఆర్ఓ దగ్గర ఒక ఇన్ఛార్జ్, ఆర్డీఓ ఆఫీసులో ఇంకొక ఇన్ఛార్జ్, వాడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇంకో ఇన్ఛార్జ్. తీసేస్తున్నారు, ఇన్ఛార్జ్ కూడా తొలగిపోతుంది దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. మేము ఆయన్నే ఉండాలనుకుంటున్నాం. అవినీతి పరు ఉంటే కదా మాకు మంచిగా ఈజీ ఉంటుంది గెలవడానికి. మళ్ళీ కొత్తోడైతే మళ్ళీ కొత్తోడితో అనవసరం కదా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సార్, మరి ప్రతి ఎలక్షన్ లో కేసీఆర్ ని కోరుకుంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓడిపోయింది కదా సార్ బీఆర్ఎస్ పార్టీ. గెలిపోవటం సమానం అండి. ఈ ప్రజాస్వామ్యంలో ఏముంటది? అట్లాంటి మేము మునుగోళ్ళాలు గెలిచిర్రా, అట్లాంటి దుబాకాలాలు గెలిచిర్రా, అట్లాంటి మొన్న అంతకుముందు జరిగిన దాదాపుగా 6-7 బై ఎలక్షన్ అన్ని మేమే గెలిచినాం. అన్ని బై ఎలక్షన్లో పాలకపక్షం పోతే పాజిటివ్ ఉంటుంది. ఎమ్మెల్యే అట్లాంటి మేము అంతకుముందు 106 ఎమ్మెల్యేలు మేమే కదా సార్. మొత్తం జడ్పీ చైర్మన్లు మేమే కదా. మొత్తం పాత 10 జిల్లాలు, కొత్త 33 జిల్లాలకు మేమే కదా జడ్పీ చైర్మన్లు. పిఎస్సిఎస్ చైర్మన్లు మేమే కదా. 540కి పైగా పిఎస్సి చైర్మన్, 12,673 సర్పంచులు మేము. 96% మేము ఉంటుంది. 99 అయిన తర్వాత ఇవాళ మేము 40% గెలిచాం సర్పంచులు. ఇప్పుడు మున్సిపల్లో దాదాపుగా 50%కి వెళ్ళిపోతాం. 50-50 ఉంటాయి. మీరు ఇందాక చాలా కేసీఆర్ గారు చేసిన అన్ని మంచి పనులు చెప్పారు కదా సార్. ఇప్పుడు 24 అవర్స్ కరెంటు, నల్ల తిప్పితే నీళ్లు, అసలు ఇవన్నీ చెప్పారు. టీఎస్ ఐపాస్ ఇవన్నీ. మరి ప్రజలకు ఇవి తెలియదంటారా? మరి లాస్ట్ ఎన్నికల్లో 23 అప్పుడు చూశారు నిజంగా మొగుల్కు ముఖం పెట్టింది సార్ ప్రజలు. ఆల్రెడీ 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు కేసీఆర్. వీడు 4,000 ఇస్తాంటుడు కానీ మోచేతులకు బెల్లం పెట్టిండు. మోచేతులకు బెల్లం పెట్టేసారు. అబ్బా 4,000 వస్తాయి 4,000 వస్తాయని మా అమ్మలు, అక్క, చెల్లెళ్ళంతా గుద్దేశారు. ఈయన 1,00,000 రూపాయలు ఎట్లా నిత్తుడు, 1,01,110 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తా ఉన్నాడు కేసీఆర్. తులం బంగారం ఇస్తారట అని చెప్పి ఆశపడ్డారు మా అక్క, చెల్లెళ్ళు. మా చదువుకునే బిడ్డలు స్కూటీలు వస్తాయి, రేవంత్ అన్న వస్తాయని ఫీల్ అయ్యారు. ఇంటికి ఒక స్కూటీ ఇస్తారు కదా, ఇక అందరం మేము బస్సులు పెట్టి స్కూటీలో మేము పోవచ్చని మోగినంటే సంతోషపడ్డాం. 2,500 ప్రతి ఇంటికి, ప్రతి ఆడబిడ్డకి ఇస్తాను. నిరుద్యోగులకు నిరుద్యోగ పెన్షన్ ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను. ఆశపడ్డాం. పెడతా అంటే ఆశ, తెలంగాణలో పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. పెడతారు కావచ్చు, ఇస్తారు కావచ్చు అని మోసపోయారు నమ్మి. రైతు బంధు 10,000 చేస్తాను. రైతు రుణమాఫీ కేసీఆర్ 1,00,000 చేసాడు కదా, నేను 2,00,000 చేస్తాను. ఆశపడ్డారు, మోసపోయారు. టార్చ్ లైట్ పెట్టి ఇట్లా వెతుకుతున్నారు సార్ కేసీఆర్ కోసం ప్రజలు. ఎస్, సార్ కావాలి, సార్ కావాలి, సార్ కావాలి ఏడుస్తున్నారు. అడిగిన వాళ్ళు అడగని వాళ్ళు ఇద్దరు చెప్తున్నారు సార్. అడిగిన వాళ్ళు కేసీఆర్ కావాలంటారు, అడగని వాళ్ళని కూడా వాళ్ళు వచ్చి మైక్ల ముందు చెప్తారు. మీ ఓల్గా టీవీని స్టేట్ అంతా పంపిరు 33 జిల్లాల్లో. ఏం చేస్తావు? కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తా, నేను సెక్రటరియట్ కోను, మేము శిలాపలకాలు, నార్మల్ శిలాపలకాలు వాళ్ళ గుర్తుంది. కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తా, పేరు లేకుండా చేస్తా, ఏది మన ఆ పేరు మారుస్తా, జిల్లాలు తీసేస్తా, కాళేశ్వరం ఖతం చేసేస్తా. ఆయన ఇవి మన అవి ఇచ్చారు, వాటర్ రిసోర్స్ ఏమి ఇచ్చారో వాటిని బాంబు పెట్టి పేలుస్తా. బాంబులు పెట్టి పేల్చారు కదా మన చెక్ డ్యాములు లేకుండా ఎత్తాను, బాంబులు పెట్టి పేలుస్తుంది. ఎందుకంటే చెక్ డ్యామ్ ఉంటే కేసీఆర్కి పేరు వస్తుంది కదా. రామ్ గారు ఇది ఏందండి? నువ్వు చెప్పింది ఇయ్యు, దానిలో సగమాన్ని ఇయ్యు, లేకపోతే పావులాన్న ఇయ్యు, నీకు దండం పెడతాం, మేము చేయకూడతాం.
ఎంత అన్యాయం అండి. ఏం చేయాలన్నా వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ లేకపోవడం ఆయన కారణం మళ్ళీ కేసీఆర్. ఇప్పుడు అప్పులు మొత్తం రామ్ గారు అప్పులు చేసిపోయారు వెనకటికి మన అంటున్నాడు. ఊర్లలో ఉంటారు. ఆ, మీ ఊర్లో ఉన్న మా అమ్మ నాన్నలు ఉంటుండే 1 లక్ష 2 లక్షలు బ్యాక్ ఉన్నా అనేది ఇటువంటి చెప్పకపోతుండే. మా కొడుకు హైదరాబాద్ ఉన్నాడు, మాకు 10 ఎకరాల భూమి ఉంది, మేము మా దగ్గర పైసలు ఉన్నాయి, లేకున్నా పైసలు ఉన్నాయని చెప్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీలో పోతే నన్ను చెప్పులు ఇచ్చిపోతే చెప్పులు ఎత్తుకపోతే ఇంట్లో వచ్చినా చూస్తుర్రు. నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర ఉన్న పైసలంతా మీకే ఇస్తా, మీరే పరిపాలించుర్రి, జీతాలకు పైసలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగులు ఏమంటారు, నన్ను రిటైర్ అయినలకు డబ్బులు ఇస్తలేడు రామ్ గారు. రిటైర్డ్ ఎంప్లాయీకి పింఛన్లు పోతలేవు రామ్ గారు, 3 నెలలకు 4 నెలలకు. అవ్వకిత్తా బాబుకిత్తా అవ్వకు పింఛన్లు పోతలేవు, ఉద్యోగస్తులకు పింఛన్లు పోతలేవు. ఏడుస్తురు, గొడగొడ ఏడుస్తురు. ఢిల్లీలో పోయి నాకు రూపాయి ఉంటుంది అప్పు, నీకు రూపాయి ఉంటుంది, నా దగ్గర పైసలు ఏమంటాడు, ఇస్తాడు బాకి. నాకు పైసలున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాడు, జీవన్ రెడ్డి మంచిగా ఉన్నాడు, జీవన్ రెడ్డికి ఇది ఉంది అది ఉంది అంటే వాడు నా పూడుతుంది. ఇంత జీవన్ రెడ్డి ఏం లేదు, కథం అయిపోయింది, ఐపీ పెడతాడంటే వాడు వస్తాడా అండి? వస్తారా? ఈ రాష్ట్ర పరువును తీసుకో ఢిల్లీలో వాళ్ళ దగ్గర మోకారిల్లుతుంది. ఢిల్లీలో కేసీఆర్ అంటే తెలంగాణ అంటే తెలంగాణ లేకుండే. వీళ్ళ రాష్ట్రం మొత్తం ఇజ్జత్ పోయింది కాంగ్రెస్ వాళ్ళ దిక్కు నుంచి. ఇక మాట్లాడితే అవినీతి ఎవరు అవినీతి? ఇవాళ ఒక 30 నుంచి 30% కమిషన్ తీసుకుంటుంది సార్. ₹1 కోటి బిల్లు అంటే 30 లక్షలు పెడితే వస్తుంది. రోడ్ రావాలంటే కమిషన్, ఇంటి ముంగట రోడ్ వేయాలంటే కమిషన్, గడ్డెర మన వికారాబాద్ నుంచి ఆర్మూర్కి వస్తాయి పైసలు, కమిషన్ ఇవ్వాలి. వికారాబాద్లో తమ్ముడు వార్డు నుంచి నీ వార్డుకు రావాలంటే ఆయన బంద్ చేసి నీకు ఇస్తారు, ఒక 10 లక్షలు ఇస్తే 10 లక్షల రోడ్ వేస్తే కమిషన్, మోరి వేస్తే కమిషన్, ఇల్లు కట్టుకుంటే కమిషన్, ఇంటి ముంగట ఇసుక పడితే కమిషన్, కంకర కొంటే కమిషన్. గుంజుకుని దాడి దోపుదారులు అయిపోయారు కాంగ్రెస్ నాయకులు. దాడి దోపు గరానా దొంగలు, టుపురం దొంగల మూట అయింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పాలి సార్, నేను చెప్తే బాధ అవుతుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఇక మాట్లాడితే కేసులు, కేసీఆర్ నుంచి పడితే కేసీఆర్ను సిట్కి పిలుస్తారు, హరీష్ రావును పిలుస్తారు, కేటీఆర్ గారిని పిలుస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్. నా మీద కేసులు కానోళ్ళు ఎవరు సార్? జర్నలిస్టులు మీ మీద కేసులు, యూట్యూబ్ లెక్క రాస్తే కెమెరామెన్ మీద కేసులు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సెలక్షన్ కేసీఆర్ సార్. రేపు ఎలక్షన్ జరిగితే 100 సీట్లు గెలుస్తున్నాం. ఆర్మూర్లో కూడా 1,00,000. కానీ రేవంత్ రెడ్డి టార్గెట్ అది కాదు అసలు. మొన్న సభలో కూడా మాట్లాడాడు, అసలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అసలు ఆనవాళ్ళు నామరూపాలు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి. నీదెంత లెక్కనయ్యా, నీ బాసునే ఈ ఊర్లోకించి ఈ కట్టుబట్టలతో పంపించిండు కేసీఆర్. చంద్రబాబు ఇట్లనే చెప్పిండు, వైఎస్ఆర్ చెప్పిండు, నీ దుకాణం పనిచేస్తా, ఉద్యమం పనిచేస్తా. ఈయన బాసే కదా, పెద్దబాబునే పంపించాం, చిన్నబాబు ఎంత లెక్క. చంద్రబాబు గారిని పంపించాం కదా, రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యమం నాపుతాను పోయింది కదా. తెలంగాణకు అడ్డొచ్చిన వాళ్ళు మిగిలిర్రా తెలంగాణ రాష్ట్రంలో? రైఫిల్ రెడ్డి వచ్చిండు, సీఎం అయింది, అయిపోయాయి. లైఫ్ టైంలో చివరిసారి ముఖ్యమంత్రి, చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరంటే అది రేవంత్ రెడ్డి. చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి. రాష్ట్రం మళ్ళీ రాడా? కాంగ్రెస్ పార్టీ రాదు రాష్ట్రంలో. అంత కాన్ఫిడెంట్? 100కు 100% చెప్తా ఉన్నాం. తమిళనాడులో లేనట్టే, ఇంకో రాష్ట్రంలో లేనట్టే చివరి ముఖ్యమంత్రి కాబోతుంది. బీఆర్ఎస్ ఎందుకు, బీజేపీ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు బీజేపీ ఎక్కడ లెక్కలు సార్? జూబ్లీహిల్స్ డిబైట్ రాకపోయా? ఎక్కడ బీజేపీ ఉంది? ఏ ఊర్లో సర్పంచులు గెలిచారు? బీజేపీ లేదా? బీజేపీ తెలంగాణలో నెవర్ కమ్స్, ఎప్పటికి రాదు బీజేపీ తెలంగాణలో.